నా జీవితంలో నేను ఎప్పుడు ఎంపీ అయితే అనుకోలే, నేను ఎమ్మెల్యే కూడా అయితే అనుకోలే, నేను మంత్రి కూడా అయితే అనుకోలే, కళలో కూడా అనుకోలే. నేను అప్పుడప్పుడు కళలు పడతాయి కదా, నేను అట్లయినా ఇట్లయినా అట్లా, అసలు ఏమి రాలే, నాకు కళలు కూడా రాలే. నాకు అసలుంటిది ఒక ఎంపీ అయినా పార్లమెంట్లో పోయినా, అది కూడా ఎప్పుడు వచ్చింది నాకు రాజయ్యగారు 61 సంవత్సరానికి. ఇంత షార్ట్ పీరియడ్లా 10 సంవత్సరాలల్లా ఎంపీ అయి, ఎమ్మెల్యే అయి, మంత్రి అయి, మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాను. దేశంలో ఎవరు లేరు మల్లన్న మల్లన్న. చరిత్ర ఇదంతా మా కేసీఆర్ గారి ఆశీర్వాదం. ఆషామాషి కాదు. 30 ఏళ్ల సంది లట్కాయిస్తున్నారు చాలా మంది పెద్ద పెద్దోళ్ళు, ఎవ్వరు కూడా కాలేకపోయారు. కార్పొరేషన్ కౌన్సిలర్ అయ్యేదే కష్టం తెలుసు చాలా మందికి, పెద్దోళ్లకు, సీనియర్ నాయకులకు. కానీ ఇట్లా కావడం అవ్వడం ఇది ఆషామాషి కాదు. కాబట్టి ప్రజలను ఎప్పుడూ ప్రజలలో ఉండాలి, ప్రజలను ఎప్పుడూ ప్రజల సహకారంతో ఉండాలి. ప్రజలే నాకు ఓటర్సే నాకు అక్కలు, చెల్లెళ్ళు, బావలు, అన్నలు, తమ్ముళ్ళు, కోడళ్ళు, కొడుకులు. నాకు వేరే ఏమీ లేదు. మీరే నా కుటుంబం, మీరే నా బలగం, మీరే నా శక్తి, మీరే నా దైవం. నాకు వేరే ఏం లేదు. భగవంతుడు నాకు మస్తు ఆస్తి ఇచ్చాడు, మస్తు డబ్బులు కూడా ఇచ్చినట్లే. నాకు అది ఏంటో అసలు ఏది తక్కువలే. నాకు ఇంత పెద్ద కుటుంబం ఇచ్చిండు, సంపద ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. అందుకే నాకు ఇప్పుడు 71 ఇయర్స్ కాబట్టి నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మీకు సేవ చేస్తా. నాకు ఏ ఆశలు లేవు, ఏ కోరికలు లేవు, ఏమీ లేదు. ఇది లాస్ట్ ఎలక్షన్ నాది. దీని తర్వాత మళ్ళీ నిలవడం నేను. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు నేను నేర్చుకున్నంతా అద్భుతంగా తీర్చిదిద్దుతా. అది మేడ్చల్ నియోజకవర్గంలోనే ప్రతి మున్సిపాలిటీ అవార్డుల రకంగా కేంద్రంలో అవార్డులు తీసుకొచ్చిన ఘనత మన మున్సిపాలిటీలు, మన చైర్మన్లు, మన మేయర్లు. ప్రతి ఒక్కటి స్వచ్ఛ సర్వేక్షణ కానీ, తడి చెత్త పొడి చెత్తలు కానీ. ఇలా పిడిదాసుగూడలో మేయర్ గారు ఆ మున్సిపాలిటీల కార్పొరేషన్లో తడి చెత్త పొడి చెత్త 142 మున్సిపాలిటీ నంబర్ 1 మున్సిపాలిటీ అదే. అంత రకంగా కూడా పనులు చేస్తూ ఉన్నారు మేయర్లు కానీ, కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ, చైర్మన్లు కానీ. ఒక సైనికులు మాదిరిగా పనిచేస్తున్నాయా, అద్భుతం. ఇవాళ 61 గ్రామాలు ఉన్నాయి. 61 గ్రామాలలో కూడా మా అక్కలకు, చెల్లెళ్లకు ఎవ్వరు కూడా మట్టంటొద్దని అన్ని రోడ్లు వేపించిన ఘనత కూడా మల్లన్నది. ఎక్కడ కూడా ప్రతి ఊర్లో రోడ్లు కంప్లీట్ చేసిన, 120 గుళ్ళు కట్టించిన మొత్తం నా నియోజకవర్గంలో. అదే నాకు మంచిగా ఆనందం అనిపిస్తుంది, నాకు సంతోషం అనిపిస్తుంది, నా జీవితం ధన్యమైన అనిపిస్తుంది. కాబట్టి మీకు ఇవాళ విజయసభ అందుకే పెట్టినా. ఎందుకంటే మీరందరూ కూడా గాలి వచ్చినా, కాంగ్రెస్ గాలి వచ్చినా, ఊపు వచ్చినా మీరంతా గాలికి తట్టుకొని మీరందరూ కూడా నన్ను గెలిపించారు. కాబట్టి కీసర మండలం కానీ, దమ్మాయిగూడెం కానీ, నాగారం మున్సిపాలిటీ కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ప్రెసిడెంట్లు అందరూ కూడా కష్టపడి పనిచేసి విజయం చేసిండ్రు. మనం కొద్దిలా 2% కంటే